అదానీ గ్రూప్నకు సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించింది. గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విస్తృత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తోందని, ఆ దర్యాప్తు స్ఫూర్తివంతంగా జరుగుతోంది అన్న విశ్వాసం తమకుందని కోర్టు వ్యాఖ్యానించింది. అకౌంటింగ్ మోసాలు, స్టాక్ విలువల పెంపునకు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలపై ఒక థర్డ్ పార్టీ దర్యాప్తు చేయాలి అన్న విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే సెబీ దర్యాప్తు చేసి అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొన్న సంగతి తెలిసిందే. మార్కెట్ నియంత్రణ అధికార సంస్థ అయిన సెబీ పరిధిలోకి చొరబడి అధికార శాసనాలు రూపొందించేందుకు సుప్రీంకోర్టుకు పరిమిత అధికారాలే ఉన్నాయి అంటూ పెండింగ్లో ఉన్న 2 కేసులను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీకి సూచించింది. చట్టం నిర్దేశించిన వ్యక్తులు లేదా సంస్థలు చేసే చట్టాలను అధికారిక శాసనం లేదా సెకండరీ శాసనాలుగా పిలుస్తారు. వీటిని నిర్దేశిత పార్లమెంట్ చట్టం కింద చేస్తారు. వార్తాపత్రికల్లో వచ్చే వార్తలు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు వంటి సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా సెబీ వంటి ఒక నియంత్రణ సంస్థ చేపడుతున్న దర్యాప్తును పిటిషనర్లు ప్రశ్నించటం విశ్వాసాన్ని ప్రేరేపించే చర్య కాదని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో ఉన్నారు. సెబీ చేపట్టిన దర్యాప్తులో ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోవటం కానీ, అసమర్థత కానీ కనిపించడం లేదని తాము ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినట్టు కోర్టు తెలిపింది. ఎఫ్బీఐ రెగ్యులేషన్స్ 2014ను ఉద్దేశపూర్వకంగా పాటించలేదన్న వాదనలోనూ పస లేదని పేర్కొంది. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తును సెబీ ఇప్పటికే పూర్తి చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ కేసులో నిజాలను పరిశీలించిన మీదట సెబీ నుంచి దర్యాప్తును వేరే సంస్థకు బదిలీ చేసేందుకు ఎటువంటి కారణమూ కనిపించడం లేదు. సెబీ వంటి సంస్థ నిర్వహిస్తున్న దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి బదిలీ చేసే అధికారం ఈ కోర్టుకు లేదు అని 46 పేజీల తీర్పులో వివరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో సత్యానికి విజయం దక్కింది, సత్యమేవ జైతే అని గౌతమ్ అదానీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు.